హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ప్రోటీన్ దోశ అలాగే కొర్రలతో రైస్ వేయకుండా మనం ఈజీగా దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. 2 రకాల దోశ రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ప్రోటీన్ దోశ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను 4 కప్స్ గ్రీన్ పెసల్ని తీసుకున్నాను. 4 కప్స్ గ్రీన్ పెసల్కి 1 కప్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. రైస్ని వేసేసుకుని వాటర్ వేసుకుని 1 టైం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకొని 8 అవర్స్ మినిమం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 8 అవర్స్ నానబెట్టుకుంటే పెసలు అనేవి మనకి మంచిగా నానిపోతాయి. ఈ విధంగా నానిన పెసల్లో వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మనం తీసుకున్న క్వాంటిటీకి 2 టైమ్స్ అయితే మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది. 2 టైమ్స్ ఈ విధంగా కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం 2 లేదా 3 గ్రీన్ చిల్లీ అలాగే 1 ఇంచ్ జింజర్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఈ బ్యాటర్ని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ ఫర్మెంట్ చేసుకుని వేసుకుంటే మనకి అందులో ఫర్మెంట్ చేసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనకి దోశ కూడా చాలా బాగా వస్తుంది క్రిస్పీగా. ఈ గ్రైండ్ చేసేసుకుని 1 డే వదిలేసి 8 అవర్స్ వదిలేసి మనం నెక్స్ట్ డే దోశ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ గుడ్ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని మూత పెట్టుకుని మనం నెక్స్ట్ డే వేసుకుంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ డే మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దోశలకి అంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసేసుకొని మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 2 సైడ్స్ కాల్చుకుంటే దోశ క్రిస్పీగా అండ్ మంచి కలర్తో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా పల్చిగా మనం రెగ్యులర్గా వేసుకునే దోశ మినపప్పు దోశలాగే మనకి పెసలతో దోశ కూడా పెసరట్టు కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకుని సర్వ్ చేసుకుని టేస్టీ చట్నీతో మనం సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు. మనకి గ్రీన్ పెసల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, దోశ చాలా పల్చగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. విత్ చట్నీతో సర్వ్ చేసుకుని తీసేసుకోవడమే. ఇప్పుడైతే సెకండ్ వన్ కొర్రలతో దోశని మనం ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కప్ మినప్పప్పు అలాగే 2 కప్పులు కొర్రల్ని తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల కొర్రల్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. మనం ఎప్పుడు మిల్లెట్స్ని తీసుకున్నా మిల్లెట్స్లో ఒకలాంటి పైన పొర ఉంటుంది. ఆ పొర పోయే వరకు మనం మంచిగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకుని మనం 8 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. మిల్లెట్స్ని మనం ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ దోశ రెసిపీస్లో చాలా బాగా మనం ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం టేస్ట్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఇందులో 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా 8 అవర్స్ నానబెట్టి పెట్టుకుంటే మనకి మంచిగా నానిపోతాయి. ఈ విధంగా నానిన కొర్రల్ని మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నానబెట్టిన అటుకుల్ని కూడా 1 కప్ వేసుకుంటున్నాను. అటుకులు వేసుకోవడం వల్ల దోశ క్రిస్పీగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. నానబెట్టిన అటుకుల్ని కూడా 1 కప్ వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని బౌల్లోకి తీసుకొని బౌల్లో వేసేసుకొని మనం దీన్ని ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు లేదా ఫర్మెంట్ చేసుకుని వేసుకుంటే మనకి ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి దోశ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కానీ నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దోశని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని
నాకు కొంచెం బ్యాటర్ కొంచెం థిక్గా ఉందనిపించి కొంచెం వాటర్ అయితే వేసుకుని మిక్స్ చేసుకున్నాను. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 2 సైడ్స్ కాల్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఈ విధంగా మనం నార్మల్గా దోశను వేసుకొని కూడా తీసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఇందులో కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా వేసుకొని తీసుకోవడం వల్ల మనకి దోశ అనేది కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడిని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫోల్డ్ చేసేసుకుని 2 సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేస్తూ కుక్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అయిపోతుంది లోపల. ఈ విధంగా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తీసుకుని వేడిగా సర్వ్ చేసుకొని తీసుకుంటే టేస్టీ చట్నీతో చాలా బాగుంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొర్రల్ని మనం ఈజీగా మన డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. షుగర్ని కంట్రోల్ చేస్తాయి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ హెల్దీ దోశ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.